వీరమల్లి సినిమా భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మంచి టాక్ తోటి మంచి కలెక్షన్ తోటి దూసుకెళ్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుందంటారు, కొంతమంది సెకండ్ హాఫ్ బాగుందంటారు, రకరకాల ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తున్నారు. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఈ సినిమాకు దూరంగా ఉందని, చిరంజీవి గారు స్పందించలేదని, ఎవరు ట్వీట్ చేయలేదని, ఇలా రకరకాలు ఎవరికి తోచింది వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సో దీని గురించి నిజంగా మా సొంత తమ్ముడు సినిమా వస్తుందంటే అన్నయ్యకి ఎవరికైనా ఏ అన్నయ్య కన్నా ఆనందమే. ఆయన దూరంగా ఉండాలని చూడకూడదని చెప్పకుండా ఎవరు ఉండరు. కానీ ఈ ప్రచారానికి మీరు ఏం చెప్తారో మీరు చెప్పండి సార్. మీ విశ్లేషణ ఏంటారు? అంటే ఇంతకుముందు ఒక సామెత ఉంది, తోచి తోచనమ్మ తోడికోళ్ళ పుట్టింటికి వెళ్ళిందని, తోడికోళ్ళ పుట్టింటికి వెళ్ళి పుట్టింటికి వెళ్ళమ్మా అని. అలాగే ఈ మీరే అన్నారు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఏ మీడియా కావచ్చు, ఏదో ఒక సృష్టించాలి, ట్రెండింగ్ ఏదో చెప్పాలి, జనాలు మంది చూడాలని చెప్పేసి ఇటువంటి ప్రచారానికి కోరుకున్నారు. ఇంతకుముందు రిలీజ్ అవ్వకుండానే కొంతమంది మా నేతను ఏదో అనేసాడైన మాటల్లో దీన్ని బాయ్కాట్ చేయాలి అంటూ నిన్నటి రోజులు మనకి ఇటువంటి సోషల్ మీడియా ప్రకంపనలు పడ్డాయి. వాళ్ళ నాయకులు కూడా వాళ్ళ తోచిన మాట మాట్లాడతారు. ఎందుకంటే తెలియకుండానే వీళ్ళంతా రకమైనటువంటి అభద్రతా భావనాలా, భయానికి గురవుతున్నారన్నారా, ఈయన ఏదైనా పవన్ కళ్యాణ్ ఏదో రకంగా మాటలతో హెరాస్ చేసి ఆయన యొక్క కీర్తిని కానీ ఆయన యొక్క ప్రగతిని కానీ తగ్గించాలనుకుంటారు. ఎవరు తెలియదు, అర్థం పర్థం లేని మాటలుగా దీన్ని మనం చిత్రీకరించాలి. ఎందుకంటే సోషల్ మీడియా పిచ్చిబడి చేతిలో రాయవ్వకూడదు, ఎవరు పిలిపించుతాడో తెలియదు. కొన్ని సందర్భాల్లో మనకు అలా అనిపిస్తుంది, మీడియా అంటే దానికి ఎంతో విలువలు ఉంటాయి. కానీ వీళ్ళు నిజంగా మీడియా చదువుకుని వచ్చిన వాళ్ళు కాదు కదా, కాలక్షేపం మాట్లాడేవాళ్ళు ఆ సినిమా గురించి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే సినిమా బాగుంది, బాగాలేదు, నచ్చింది, నచ్చలేదు, ఇవే మాటలు మామూలుగా ఉండే మాటలు. లేదంటే ఈ పాటలు బాగున్నాయి, ఆయన ఫైట్లు బాగున్నాయి చెప్పుకుంటాం. మనకి ఇంత ముందాక మనకి జరిగేది ప్రధాన వాళ్ళ తుంటి కొడితే పళ్ళు రాలేదు, వాళ్ళ మెగాస్టార్ నుంచి ట్విట్టర్ రాలేదు, ట్వీట్ రాలేదు, ఫేస్బుక్ నుంచి ఫోటో రాలేదు, ఇవి అర్థం లేవు. ఎందుకు వస్తాయి దూరాలు మెగా? ఒక ఆయన ఒక స్తంభంలా, ఇప్పుడు ఒక మర్రి చెట్టు ఉంటుంది, అది మొలకెత్తినప్పుడు ఎత్తున్నప్పుడు దానికి ఒక అండ ఉండాలి, దండాలి. అది ఓడలు పేనుకొని ఒక మర్రి వృక్షంలా మారిన తర్వాత దానికి ఎవరో ఏమక్కలేదు. పవన్ కళ్యాణ్ స్థాయి ఒక వృక్షం, ఓడలన్నీ పెనవేసుకుని భూమిలో అలా పాతుకుపోయినటువంటి ఒక పెద్ద వృక్షం, దాన్ని ఎవడో ప్రకృతి కూడా కలపలేదు. దానికి ఈ మెగాస్టార్ ఆ మెగా ఫ్యామిలీని పేరు పెట్టడం బాగుంది. ఆ ఫ్యామిలీలో అంతా ఒక్కడు రామ్ చరణ్ తేజ్ ఆయన ఒక స్థాయికి, వరుణ్ చరణ్ ఆయన ఒక స్థాయికి, సాయిధరం తేజ్ ఆయన ఒక స్థాయికి, వైష్ణవ్ తేజ్ అలాగే నిన్నటి దాకా ఆతాను మొక్క అయినటువంటి అల్లు అర్జున్ ఒక స్థాయికి ఇది ఎదిగిపోయింది. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో మనం ఇప్పుడు మన తండ్రి తల్లి ఉన్నాడు, మళ్ళీ ఏం పొగుడతారండి, మనం ఏం చేసినా మన పిల్లలం కదా. అలాగా ఇంకోటి ఈ మూర్ఖులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పేరు వాళ్ళ ఇది వాళ్ళకి ఏమి టైం పాస్ కాదు. మెగాస్టార్ మామూలుగా బయట సినిమాలు జరిగితేనే వాటి చిన్నదా, బ్రహ్మానందం గారు అబ్బాయి సినిమాకి వెళ్ళి వాళ్ళని పొగిడి, మన కుబేరా సినిమాకి వెళ్తే ధనుష్ నాగార్జున గారు వాళ్ళతో మాట్లాడి ఆ సంస్కారం అది వాళ్ళది. ఇంకోళ్ళు మన ఇంతకుముందు శ్రీకాంత్ పెళ్లి సందర్భం అలాంటి సినిమాలు హిట్ అయినప్పుడు ఇంటికి వెళ్ళి బొకేలు ఇచ్చి, లేదా వాళ్ళ ఇంటికి పిలిచి సన్మానించి, చిన్న లేదు చిత్తగా లేదు, సినిమా అంటే ఆయన ఒక చిన్నపిల్లాడి అయిపోయి వాళ్ళందరికీ ఇచ్చి ఏ సినిమాకైనా అలాంటి సంస్కారవంతుడు ఆయన, నిజమైన సినిమా ప్రేమికుడు ఆయన. చిన్నతనం చూస్తే ఆయనకి ఎవరితోనూ ఈ సినిమా పాడవాలి, ఆ సినిమా కాంపిటేట్ అయ్యి ఉంటాడు. ఆ సినిమా ఆయన ఎలా నడుస్తున్నప్పుడు తప్పితే ఇంకోళ్ళని వేస్ట్ అనేది ఇప్పుడు వీళ్ళ కళ్ళు కనపట్లేదేమో. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ట్విట్టర్ వేదికలో ఇవ్వచ్చు, కానీ ట్విట్టర్ వేదికలో ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఏదో ఆ రోజు ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ చాలా పెర్ఫార్మెన్స్ గురించి ట్రైలర్ చూసి ట్రైలర్ ఇంతలా ఉందని చెప్పి ఒకటి ఇచ్చాడు. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కూడా ఇలాంటి మాటలే. తర్వాత అదే టైంలో బాబాయ్ సినిమా మనందరికి ఇచ్చిన ఒక ట్రీట్ లాంటిదని నాకు గుర్తున్నాయి, చదివాను కాబట్టి విన్నాను కాబట్టి. ఆయన ఒక ట్విట్టర్ లో ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళకుంటే, కళ్యాణ్ బాబు సినిమా తీస్తే దాన్ని అనవసరంగా ఎత్తేస్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ కలిసి భజన చేస్తున్నారని ఇంకో రకంగా మాట్లాడతారు. నిజంగా ఇంకోటి ఆయన పొటెన్షియల్ వాళ్ళకి తెలుసు.
ఇప్పుడు రోహిత్ శర్మ 100 కొడతాడు, వాళ్ళ అమ్మకి నాన్నకి తెలియదా, వాళ్ళ బాబాయ్ తెలియదు, వాళ్ళ అన్నకి తెలియదా, సచిన్ టెండూల్కర్ ఎగదీసి పెడతాడు తెలియదా, వాళ్ళకి రోజు కూర్చోపెట్టి అలాంటి పొగడతలు మనకి ఎక్కడైనా వింటామా? అందరం మనమే ఉన్నాం, మనకి ఇంట్లో అమ్మ నాన్న బాబాయ్ ఎవరు అద్భుతం వీరిని అమోఘం పరమహంస అని అంటారా? అనరుగా. ఇది నా అభినందించిన వాళ్ళు ఎలా అభినందించాలో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఫోన్ లో చెప్పి ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు, వాళ్ళు సెలబ్రేట్ కూడా చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళంతా కూర్చుని ఫ్యామిలీ అంతా కూడా కూర్చుని వాళ్ళు ఆనందించు ఉండొచ్చు. ఎందుకంటే నీ మాట వాళ్ళకి ఆ గ్రూప్ ఉంది. చిరంజీవి గారి ఇంట్లో నా పరిశీలన ప్రకారం చూస్తే సమయం దొరికిన వారానికో 10 రోజులుగా పైన కుటుంబ సభ్యులంతా కలిసి చిరంజీవి గారి ఇంటికి మొత్తం అందరి ఫ్యామిలీలు అందరి పిల్లలు వచ్చి వాళ్ళు ఫుడ్ కలిసి తిని వాళ్ళ మంచి ఎంత ఈయన విచారించి క్షేమ సమాచారాలు ఎలా ఉంది ఏంటని ఆ జరిగే ఆ సంస్కారం వాళ్ళ అందరిలో మధ్య ఐక్యత ఉంది, అక్క చెల్లెల మధ్య ఐక్యత ఉంది. ఆయన అంతటి ఉదాత్తమైనటువంటి కుటుంబ విలువలు ప్రాధాన్యత అందరు కలిసి అమ్మగారితో మాట్లాడడం ఆ విషయాలు అనుకోవడం. మరి ఇప్పుడు ఎవరికి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు. నాగబాబు గారు ఆయన జనసేనలో ఎమ్మెల్సీ, ఆ జనసేనలో ప్రముఖ పాత్ర ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనకి ఇంకా అంత వాళ్ళ ఫ్యామిలీ మీద వీళ్ళు అంత దృష్టి జరిపించేసినా ఆ డైరీ మనకి తెలియదు కదా అంట. ఈరోజు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన ఇంట్లో వాళ్ళే ఎక్కడ సినిమాకి వెళ్ళారా లేదా గుళ్ళోకి వెళ్ళారా మనకే తెలియదు కదా. ఇంకోటి మనకు తెలుసుంటే వాళ్ళకి చెప్పాలని లేదో వాళ్ళకి తెలియదు. దానివల్ల ఏదో ఒక చిన్న పాయింట్ విడివిడి ట్విట్టర్లోనే ఎక్కడో సినిమా ఇంకా వాళ్ళు సినిమాని పూర్తిగా చూసి ఉండకపోతూ వాళ్ళంతా ఎక్కడైనా గ్యాదర్ అయ్యారు. నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రచారంలో బాగా రాత్రి కూడా మనకు వైజాగ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. ఈయనేమో కేరళలో ఆ షూటింగ్ అయిపోయిందని ఇవాళ ఇలాంటి వాళ్ళ కోసం అనిల్ రావుపూడి ఈ సినిమా ఆగిపోయిందా ఇది అంటారని చెప్పేసి 3వ షెడ్యూల్ అయిపోయింది, మాకు కేరళ షెడ్యూల్స్ మేము వెనక్కి వచ్చేస్తున్నాం, బాగా జరిగిందని ఆయన ఉత్సాహవంతుడు ఇలాంటి వాడు తెలిసినోడు కాబట్టి ఒక ట్విట్టర్ లో ట్వీట్ ఏదో చేసినట్టాడు ఈ సినిమా దీనికి వచ్చి. అలాగే ప్రతి దానికి స్పందించచ్చు కానీ ప్రతిస్పందన ఇంత అతిగా అక్కర్లేదు అనిపిస్తుంది నాకు. ఇదిగో అంటే తోకంటే అదిగో పూలినట్టుగా మెగా ఎందుకు దూరం అయిపోవడానికి అంశాలు ఏంటంటే ఆశిత కాదా, అహంకారాలా, ఏమన్నా అన్ని వాళ్ళు మధ్యతరగతి మనస్తత్వాలుగా అందరూ కలిసిమెలిసి ఉంటారుగా. ఇది ఏడుపు అక్కర్లేని మాటలు ఎన్నో ఉంటాయి. ఇప్పటికే సినిమాకి ఆయన ఈ సినిమాని బతికించుకోవాలి, నిర్మాతకి నష్టం లేకుండా ఆయన ఎంతో చేసి 4 రోజులు సమయం ఇచ్చి ఇప్పుడున్న కష్ట సమయంలో ఆయన ఇవన్నీ మర్చిపోయిన పొద్దున్న నుంచి చంద్రబాబు గారితో కలిసి ఆయన పరిపాలన విషయాల్లో వెళ్ళిపోయినట్టున్నాడు ఆల్రెడీ చూస్తే. ఇప్పుడు ఆయనే ఇప్పుడు 4 రోజులు సినిమా మీద అంటే ఆ పరిపాలనకు దూరం అయిపోయాడు, సినిమాలకి ఇవన్నీ ఏంటంటే అసలు మెగాగా పోనీ మెగా ఫ్యామిలీకి అంటే ఇప్పుడు ఇంతమంది తెలుగు ప్రజలకి దేశ ప్రజలకి సినిమా గురించి దగ్గర చేయడానికి మొక్కరాయరు. గమ్మత్తు ఏంటంటే ఆ మెగా ఫ్యామిలీ అంటే వీళ్ళ దృష్టిలో ఎవరు ఇవ్వాలని వీళ్ళు కోరుకున్నారు. అమ్మ అక్కలో చెల్లెళ్ళు ఎవరు, భార్య పిల్లలు ఎవరు, ఎవరికైనా సరే మామూలుగా మన కుటుంబం అంటే అన్నయ్య వదిన, అన్నయ్య మొన్న చెప్పాడు సినిమా తెలుసు, వాళ్ళ పొటెన్షియల్ ఏంటి ఆయన తెలుసు. ఇప్పుడు ఈయన్ని కొత్తగా ఎవరన్నా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరిని వస్తే వాళ్ళు నిలబెట్టాలంటే ఎంకరేజ్మెంట్ గా మా తరపు నుంచి వచ్చాడు మాట్లాడగానే వీడు అంతా దాకా చెప్పాడు ఇది మరీ వృక్షం ఇప్పుడు మామిడి వృక్షం అలా అయిపోయారు కదా. రామ్ చరణ్ తేజ్ దానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాల్సిన అవసరం లేదు, చిరంజీవి గారు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది అంతదాకా వరుడు సత్య సినిమాకి ఎవరు వెళ్ళకపోయినా పర్వాలేదు. వాళ్ళ కుటుంబంలో అభివృద్ధిలోకి రావాలి మన పిల్లల్ని కోరుకుంటారు. అందరూ బాగుండాలని కోరుకునే చిరంజీవి గారి ఇంట్లో పుట్టిన వీళ్ళు కోరుకోరా? రేపని రోజు రాజకీయాల్లో బిజీ అయిపోయి రేపు విశ్వంబరాయ్ కూడా వస్తే అన్నయ్య నువ్వు అద్భుతం కొత్తగా రాయక్కర్లేదు అంటున్నాను నేను అనే మాట అది. కాబట్టి మెగా ఫ్యామిలీకి దూరం లేదు. ఇంకోటి ఎవరికి ఇప్పుడు ఆయన దూరం అవ్వక్కలే, అంత తప్పే ఉంది. సినిమా తీశారు జనాల కొరకు మీద 5 ఏళ్ళంటే పూర్తయింది, దాన్ని మొత్తం మీద బయటపడింది, ఆనందమే సినిమాలు చూస్తున్నారు, చాలా బాగుంది ఇది ఏదని వాళ్ళు ఎవరికి కామెంట్స్ మనం బలవంతంగా చెప్పించలేం కదా. వీడు ఇప్పుడు చెప్పే రివ్యూ చెప్పేవాళ్ళు లేదా ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఇది మొత్తం టోటల్ యూనిక్ స్టేట్మెంట్ గా సినిమా గురించో లేదా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి ఇచ్చిన స్టేట్మెంట్ మనం భావించక్కలే కదా. అంటే ఇవన్నీ అనవసరం మాటలు. అయితే సినిమాకి కలెక్షన్స్ వైజ్ ఎలా వస్తుంది టాక్ కలెక్షన్ వైజ్ అంటే ఇది యాక్చువల్ ఆయన చెప్పేసి నేను పోటీలో లేను, బేస్ లో లేను, నేను కప్పు గెలిచానా రికార్డ్ బదగొట్టానంటే అనవసరం. అయితే మన సత్తా చూపిద్దాను ఒక మాట ఇండెక్ట్ గా చెప్పాడు. డెఫినెట్ గా నా అంచనా ప్రకారం ఆయన కోరుకున్నట్టుగా రత్నం గారు ఏదో 200 కోట్లు ఇలా రకరకాలు చెప్తారు కదా, ఆ 200 కోట్లు 250 కోట్లు ఖచ్చితంగా దానికి ప్లస్ వస్తుంది తప్పితే తక్కువ అయితే ఉండదు. దానితో మరి ఏ మూడ్ లో ఉన్నాడు తెలియదు కానీ ఆ రేట్లు పెంచినా కూడా అసలు ఫస్ట్ అలాంటి వాటికి వ్యతిరేకమే నాకు తెలిసి ఆయన స్వభావం.
మన సినిమాకి పక్క అన్ని సినిమాలకు ఇస్తున్నారు కదా, అది నిర్మాతకే లాభం కదా అనే ఉద్దేశంతో ఈ ప్రీమియర్ షోలు కానీ స్పెషల్ రేట్స్ ఫస్ట్ వీక్ అని కానీ ఆయన ఒప్పుకున్నాడు. ఆ ప్రకారంగా చూస్తే మన అంచనా ప్రకారం ఇప్పుడు రిలీజ్ అన్ని సీన్లు ఫుల్ సేవ్ ఉంటాయి. ఇప్పుడు ఏదో మనం చూసిన హైదరాబాద్ లో వర్షాలు ఉన్నాయి తడిసిపోతారు ఎవరైనా అనుకోవడానికి ఏం లేదు అలాగే. మొత్తం ఇండియా దాకా ఉంది. ఉత్తరాది కోసం, దేశం కోసం, మన సనాతన ధర్మం కోసం అక్కడ ఉన్న మాటలు ఆయన పడతాయని విన్నాను. దేశం కోసం, ధర్మం కోసం అలా కొటేషన్ అలా ఇస్తున్నారు నార్త్ లో. ఎన్ని తెలియకుండా అక్కడ ఏం ఆటలేదండి బొంబాయిలో లేదా ఢిల్లీలో ఇవన్నీ పిచ్చి మాట్లాడతాను. ఇది నేషనల్ లెవెల్లో సబ్జెక్ట్ కట్టి జాతీయ వాదంతో సనాతన ధర్మం ఈ రకమైన సబ్జెక్టులు కట్టి ఆయన పోరాటం కూడా రాజకీయాలు అలాగే ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయనకు ఒక ఈ సినిమా ఒక ప్లాట్ఫామ్ అక్కడ అంటే దేశ రాజకీయాల్లో ఒక పెద్ద పాత్ర పోషించడానికి ఇది కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్ అయినా అవ్వచ్చు ఈ మాధ్యమం. కాబట్టి అందులో అసభ్యత ఉండదు, అశ్లీలత ఉండదు, అనవసరం మాటలు ఉండవు. ఆయన అరెస్ట్ అవ్వదు, ఆయన వీరోచితమైనట్టు ఫైట్స్ ఏమి ఉండొచ్చు, ఫ్యాన్స్ కోసం అలాగే స్టెప్ లేసి ఉండొచ్చు. సబ్జెక్ట్ ఏదో కోహినూర్ అని అది కల్పితంగా ఫిక్షన్ చేశారు కంటే ఆ కోహినూరు మనకి కృష్ణా నది తీరంలో అక్కడికి ఎలా వెళ్ళిపోయింది, ఆ చేతులు ఎలా మారి ఇవన్నీ ఏదో వాళ్ళు ఎన్నుకొని ఒక కథాంశం. ఇప్పుడు ఈ తైతక్కలాడే పాత్రలు వేయకూడదు, ఉదాత్తంగా ఉందాగా ఉండాలి. రాజకీయ డిప్యూటీ సీఎం గా ఎంతో మందికి సనాతన ధర్మం ఎంతో ఆదర్శంగా ఉన్నారు కాబట్టి మరి తింగర్ గా తీయకుండా వాళ్ళంతా కూడా ఏటికి ఎదురు మరి సినిమా తీసి మంచి సినిమా కలెక్షన్స్ కూడా ఇప్పుడు మరి ఎన్ని అనుకోవచ్చు, ఒక 1000 కోట్లు రావచ్చు, ఒక 500 కోట్లు రావచ్చు. నా అంచనా ప్రకారం అయితే రత్నం గారు హ్యాపీగా ఉంటారు. ఇంకో కూడా ఏంటంటే మళ్ళీ డేట్లు ఇస్తాను సినిమా అయినా ఫుడ్ నా యంత్రం అని చెప్పాడు కంటే 20% అయిపోయింది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక సినిమా ఇద్దాం దీని కంటెంట్ గా ఏదైనా మంచి కంటెంట్ పెట్టుకుని ఉంటారు. అది కూడా అవ్వచ్చు. డెఫినెట్ గా మంచి సినిమా మంచి డబ్బులే వస్తాయి, అందులో అబద్ధమైంది. థ్యాంక్ యూ.